కుకింగ్ ఛానల్ ద సేవరీ ఫ్లేవర్స్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం ఉల్లికాడల రైస్ లేదా స్ప్రింగ్ ఆనియన్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు దీని రుచి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫర్ రెసిపీ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ ఫాలో ద లింక్ మెన్షన్డ్ ఇన్ డిస్క్రిప్షన్. ఉల్లికాడల రైస్ లేదా స్ప్రింగ్ ఆనియన్ రైస్ అనేది తాజాగా వండిన లేదా మిగిలిపోయిన అన్నము, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా కొన్ని మసాలాలతో తయారు చేసిన ఫ్లేవర్డ్ ఫ్రైడ్ రైస్. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ని సలాడ్ ఆనియన్స్ అని, గ్రీన్ ఆనియన్స్ అని, ఇంకా స్కాలియన్స్ అని కూడా పిలుస్తారు. స్ప్రింగ్ ఆనియన్స్లో ఐరన్, మెగ్నీషియం, కాపర్ ఇంకా ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ అవయవ పనితీరును ఆరోగ్యకరంగా నిర్వహించడానికి, విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు విటమిన్ కే గాయం వేగంగా నయం చేయడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే కాల్షియం ఎముకలు మరియు దంతాలను రక్షించడానికి, పొటాషియం శరీరంలోని ద్రవ స్థాయిలను సమతుల్యం చేయడానికి, యాంటీ ఆక్సిడెంట్లు వాపును తగ్గించడానికి సహాయపడతాయి. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్ లేదా ఉల్లికాడలు చూడడానికి ఈ విధంగా ఉంటాయి. నేను 1 కేజీ ఉల్లికాడలు తీసుకున్నాను. ఉల్లికాడల ఆకుపచ్చ భాగం 8 కప్పులు సన్నపటి తరుగు, ఉల్లికాడల తెల్ల భాగం 2 కప్పులు సన్నపటి తరుగు, బియ్యం 1.5 కప్పులు, నూనె 5 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 30 నుంచి 35, పచ్చిమిరపకాయలు 8 పొడుగ్గా తరగాలి, ఉప్పు 3 టీ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్. ఒక గిన్నెలో బియ్యం తీసుకొని బాగా కడిగి నీళ్లు పూర్తిగా తీసేయండి. 2.25 కప్పుల నీళ్లు వేయండి. నీళ్లు వేస్తున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. గిన్నెను కుక్కర్లో పెట్టి కుక్కర్కి మూత పెట్టి స్విచ్ ఆన్ చేయండి. అన్నం విడివిడిగా రావడానికి నేను రైస్ కుక్కర్లో వండుతున్నాను. స్ప్రింగ్ ఆనియన్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ఉల్లికాడల తెల్ల భాగం, ఇంకా ఇది ఆకుపచ్చ భాగం. అవి కడిగేటప్పుడు వేర్లు తీసేశాను. కొన్ని ఉల్లికాడలు కటింగ్ బోర్డ్ మీద తీసుకోండి. ఒక ఉల్లికాడ తీసుకొని తెల్ల భాగం కట్ చేసి పక్కన పెట్టండి. ఈ విధంగా మిగతావన్నీ కట్ చేయండి. చూపించిన విధంగా తెలుపు భాగాలని సన్నగా తరగండి. వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి. చూపించిన విధంగా ఉల్లికాడలలో ఆకుపచ్చ భాగాలని సన్నగా తరగండి. వాటిని వేరే బౌల్లోకి తీసుకోండి. స్టవ్ మీద ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 5 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. మీకు నచ్చితే నూనెకి బదులు నెయ్యి వాడచ్చు. జీడిపప్పు వేయండి. ఒక్కసారి కలిపి వాటిని వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యాక వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టండి. పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపి 1 నిమిషం పాటు వేయించండి. తెల్ల ఉల్లికాడలు వేయండి. ఒకసారి కలిపి వాటిని వేగనివ్వండి.
మీకు కావాలంటే ఉల్లిపాయల చెక్కు కూడా వీటితో పాటు వేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ అవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించండి. అవి ఈ విధంగా వేగాక ఒకసారి కలిపి ఫ్లేమ్ని లోకి తగ్గించండి. ఆకుపచ్చ ఉల్లికాడలు వేయండి. బాగా కలిపి ఫ్లేమ్ని హైలో పెట్టి వేయించండి. వండిన అన్నం ఈ విధంగా విడివిడిలాడుతూ ఉంది. అన్నం ముద్ద అవ్వకుండా విడివిడిలాడుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ వాటిలో ఉన్న నీరు పూర్తిగా ఎగిరిపోయే వరకు వేయించండి. ఇందులో నీరు పూర్తిగా ఎగిరిపోయి ఇది బాగా వేగింది. ఇంకా ఈ విధంగా కొంచెం పొడిగా కూడా అయ్యింది. ఉప్పు ఇంకా మిరియాల పొడి వేయండి. బాగా కలిపి ఫ్లేమ్ని మీడియంకి తగ్గించి 5 నిమిషాల పాటు వేయించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఫ్లేమ్ని లోకి తగ్గించి అన్నం వేయండి. బాగా కలపండి. అన్నం ముద్దగా అయిపోకుండా జాగ్రత్తగా కలపండి. జీడిపప్పు వేయండి. బాగా కలపండి. ఫ్లేమ్ని హైలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించండి. ఉల్లికాడల రైస్ లేదా స్ప్రింగ్ ఆనియన్ రైస్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, కమ్మటి రుచికరమైన ఉల్లికాడల రైస్ లేదా స్ప్రింగ్ ఆనియన్ రైస్ తినడానికి రెడీ. దీన్ని మీకు నచ్చిన రైతాతో కానీ గ్రేవీ కూరతో కానీ తినచ్చు. ఆవాలు, ఎండుమిరపకాయల పోపు ఇంకా తురిమిన కీరా దోసకాయ పెరుగులో వేసి చేసిన రాయితా దీనికి బెస్ట్ కాంబినేషన్. సో ఇంతవరకు మనం ఉల్లికాడల రైస్ లేదా స్ప్రింగ్ ఆనియన్ రైస్ ఎలా తయారు చేయాలో చూసాం కదా. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. అలాగే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటికి సెలవు. త్వరలోనే మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం.